ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళని డిస్టర్బ్ చేయడం కార్యక్రమానికి వచ్చేసి వాళ్ళు రాళ్లు దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, రైతుల మీద, రైతు కూలీల మీద సుమారుగా 3 ఎఫ్ఐఆర్లు పెట్టి 30 మందిని అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక నాయకుడు ప్రజల సమస్యల కోసం, ముఖ్యంగా పొగాకు రైతుల సమస్యల కోసం వచ్చినప్పుడు 40,000 మంది, 50,000 మంది మాకు సమస్యలను తెలియపరచడం కోసం వచ్చినప్పుడు అమానుషంగా ఇంతమంది రైతులు వచ్చారు, వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అక్రమ కేసులు పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళని ఈరోజు నేను రాంబాబు గారు మిగిలిన మా పార్టీ పెద్దలందరూ కలిసి పరామర్శకు వచ్చాం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకేం ఇబ్బంది లేదు, ఒక మంచి కాజు కోసం మా నాయకుడు వచ్చాడు, ఆయన కోసం ఎన్ని కేసులు పెట్టాకైనా ఇబ్బంది పెట్టినా మాకేం ఇబ్బంది లేదు, ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు మాకు కావాలి, జగన్ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు. అయ్యా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ గారు వచ్చిన కాజు మంచి కాజు, రైతుల కోసం వచ్చింది, పొగాకు రైతుల కోసం. ఈ రోజు నిన్న విషయం చూస్తుంటే సెంట్రల్ మినిస్టర్ గోయల్ గారు హడావుడిగా పరిగెత్తుకుని వచ్చి ఈ రాష్ట్రానికి ఎందుకు వచ్చాడు, మేమనే వాళ్ళమే పోరాటం చేయకపోతే, మేమనే వాళ్ళమే రైతుల పక్షాన పోరాటం చేయకపోతే, జగన్మోహన్ గారు పొదిలి రాకపోతే ఈ రాష్ట్రంలో రైతు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి గానీ సెంట్రల్ ప్రభుత్వం గానీ తెలిసే పరిస్థితి లేదు. వచ్చిన పాటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రం నుంచి 150 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 150 కోట్లు ఇవ్వని చెప్పి అడిగారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావడం లేట్ అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకుని ఆ 150 కోట్లు రిలీజ్ చేసి దయచేసి పొగాకు రైతుల్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా చూస్తుంటే పశ్చిమ ప్రకాశం జిల్లాలో కూడా, కనిగిరి ప్రాంతంలో కూడా, పెద్దారవీడి ప్రాంతంలో రైతులు ఈ రోజు కూడా రోడ్డు మీద కూర్చొని బైఠాయింపు చేసి సుమారుగా 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. రైతులు మొత్తం అడ్డుకున్నారంటే రైతులకు ఎంత సమస్యలు ఉన్నాయో. ఈ ప్రభుత్వంలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు, ముఖ్యంగా పొగాకు రైతులు ఎన్నో కష్టపడుతున్నారు. కాబట్టి దయచేసి ఆదుకోవాల్సిన బాధ్యత, కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి డబ్బులు రిలీజ్ చేసి ఒక బోర్డు ద్వారా అవసరమైతే గూడెన్స్ తీసుకోండి, ఏఎంసీలు తీసుకోండి, మార్క్ ఫండ్ నుంచి తీసుకోండి, దయచేసి అన్ని పర్చేజ్ చేయవలసిందిగా, రైతుల ఆత్మహత్యలు నివారించడం కోసం మీరు ఎంబటే పర్చేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ దర్యాప్తు చేసే ఎస్పీ గారు కూడా మేమందరూ రిపోర్ట్స్ కూడా పంపించాం, మేము కూడా కంప్లైంట్లు ఇచ్చాము. దాడులు చేసింది మేం కాదు, దాడులు చేసింది మొట్టమొదటి దాడులు చేసింది వాళ్ళు చెప్పులు దాడులు చేశారు. దాంట్లో ఒకరు ఇద్దరు అదే చెప్పు వాళ్ళ మీద వేయడం జరిగింది, చూశాను, నేను వీడియో క్లిప్పింగ్ చూశాను. అట్లీస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టలా, మావాడు ఒక్క కార్యకర్త ఏదో చెప్పేశాడని చెప్పి 30 మంది మీద కావాలని కేసులు పెట్టారు. ఇంకా చాలా మంది మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు. దయచేసి నిష్పక్షపాతంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళని, రైతులను ఇబ్బంది పెట్టకుండా దయచేసి ఫేర్ దర్యాప్తు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు పొదిలి సీఐ గారు నోటీస్ ఇచ్చడం జరిగింది. దాని మీద ఆల్రెడీ మేము మా లాయర్లకు చెప్పి మేము నోటీస్ రిప్లై తయారు చేస్తున్నాము. సాయంత్రం లోపల నోటీసు ఆ పొదిలి సీఐ గారికి లేక ఎస్పీ గారికి ఇస్తాం. మాకు పర్టికులర్ గా ఇన్ని రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వమని గాని, మమ్మల్ని అటెండ్ అవ్వమని గాని ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు ఈ విధంగా పర్మిషన్ మీరు అప్లై చేస్తున్నారు, ఈ పర్మిషన్ వల్ల రకరకాల ఇబ్బందులు జరిగినాయి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమని అడుగున్నారు, మేము ఎక్స్ప్లెనేషన్ రెడీగా ఉన్నాం. మేము ఒక ఫిర్యాదు చేశాము. దాంట్లో పొదిల్లో వాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ తో పాటు, ఆధారాలతో పాటు రాళ్లు వేసేవాళ్ళు వీడియో క్లిప్పింగ్స్, చెప్పులు వేసేవాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ కూడా క్లియర్ గా సిఐ పొదిలికి పెట్టాము, ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయాము. వాళ్ళు ఎక్కడెక్కడ నిలబడి ఉన్నారో, ఏ ఇంటి దగ్గర నుంచి నిలబడ్డారో ఆ ఇంటి నుంచే దాడులు జరిగినాయి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది ఒక కక్షపూతంగా చేసే వాతావరణంలో ఈ జగన్మోహన్ గారి పర్యటన ఇంతమంది వేలాది మంది జనాలు ఎందుకు వచ్చారు, ఇతర జనాలు వస్తా ఉంటే ప్రభుత్వం వ్యతిరేకత కనిపిస్తుంది, దీన్ని అణిచివేయాలని చెప్పేసి 30 మంది అరెస్ట్ చేయొచ్చు, 40 మంది అరెస్ట్ చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం, రైతుల కోసం పోరాటం చేసే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టినా మేం పోరాటానికి రెడీగా ఉన్నాము. కానీ ప్రజాస్వామ్యంలో మా బాధలు, మా ఆవేదనలు, రైతు సమస్యలు చెప్పే హక్కు, పూర్తి హక్కు మాకుంది. అది తెలియపరచడం కోసం మీరు కేసులు పెట్టి అణిచివేయాలంటే అణిచివేయండి.
ఈ ఒక రోజులో అణిచివేసిన ఎవరు అణిచిపోయే పరిస్థితి లేదు. ఇంకా ఎక్కువ పెళ్లిబిగిన ఉత్సాహంతో కార్యకర్తలందరూ పనిచేస్తారు.